4వ మాట చదువుదాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. మత్తయి సువార్త 27:46వ వచనం చదువుదాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి 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 లామా సబక్తా అని బిగ్గరగా కేక వేశారు. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. చాలు. 4వ మాటగా దేవుడు ఏమంటున్నాడంట? నన్నెందుకు దేవుడు ఎందుకు చేయి విడిచిపెట్టాడంటే యేసు ప్రభు వారిని తండ్రి అయిన దేవుడు కుమారుడు చేయి ఎందుకు విడిచిపెట్టాడు? అక్కడ తండ్రికి తెలుసు, కుమారుడికి తెలుసు. ఏం తెలుసు? నేను విడిచిపెట్టకపోతే శిక్ష జరగదు. ఎందుకు? దేవుడు తోడుంటే యేసు ప్రభు చచ్చిపోలేదా? ఆ ప్రాణాన్ని తీయలేడు. ఆ ప్రాణం పోవాలంటే తండ్రికి కుమారుడు ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు మానవుల్ని ప్రేమించి తన కుమారుని విడిచిపెట్టాడు. హల్లెలూయా! ఎంత గొప్ప ప్రేమ అంటే యేసు ప్రభు వారి కుమారుని ఏం చేశాడంట? విడిచిపెట్టారంట. ఎవరు కూడా చేయలేని త్యాగాన్ని దేవుడు చేశాడు. మన పాపం పోవాలని తండ్రి తన కుమారుని ఏం చేశాడు? కుమారుడు నువ్వు చచ్చిపోవాల్సిన సమయం వచ్చింది అనేసి చేయని ఎంత బాధపడ్డాడు తండ్రి. నా కుమారుడు చనిపోతున్నాడు తండ్రి బాధపడ్డాడు. కానీ రెండో పక్కన నా కుమారుడు చనిపోతే నా బిడ్డలందరి పాపము పోదు. ఎంత గొప్ప ప్రేమ అండి యేసు ప్రభు వారు. ఎంత గొప్ప ప్రేమ అండి తండ్రి దేవుడు. ఎప్పుడైతే దేవుడు విడిచిపెట్టాడో, దేవా తండ్రి నన్ను ఎందుకు విడిచిపెడుతున్నావు? విడిచిపెట్టకపోతే పాపం అక్కడ శిక్ష జరగదు. శిక్ష జరగకపోతే మానవ పాపం పోదు. ఎంత ఒత్తిడి గురవుతుంది చూడండి. విడిచిపెడుతున్నా కొడుకు, విడిచిపెట్టకపోతున్నా నా ప్రజలందరూ, నా బిడ్డలందరూ కూడా పాపంలో చచ్చిపోతారు. ఎంతగా నలిగిపోయాడు దేవుడు నీ కోసం, నా కోసం. కొడుకు విడిచిపెడదామంటే ప్రాణం ఒప్పుకోవట్లేదు. విడిచిపెట్టకపోతే మీరందరూ పాపంలో చనిపోతారు. దేవుడు గుండెను రాయి చేసుకొని దేవుడు కొడుకును విడిచిపెట్టేసి పాప ప్రక్షాళన చేశాడు. ఎప్పుడైతే విడిచిపెట్టాడో అప్పుడు దేవుని ప్రాణం పోవడానికి దగ్గర పడిపోయింది. ఎంత త్యాగం చేశాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. తల్లి కుమారుని చేయి విడిచిపెట్టాడు. యేసు ప్రభువుని విడిచిపెట్టాడు. కుమారుడా, నువ్వు శిక్ష అనుభవించాల్సిందే. నేనేం చేయలేవు, నేను చెయ్యకూడదు, నువ్వు చనిపోవాలి. తండ్రి కుమారుడితో చెప్తున్న మాట, నువ్వు చనిపోవాలి, శిక్ష అనుభవించాల్సిందే. నువ్వు చనిపోకపోతే ఈ ప్రజలు బ్రతకరు. సహజంగా మానవుడు ఎవరో బాగుపడతారంటే తన కుటుంబాన్ని తాను త్యాగం చేయడానికి ఇష్టపడతాడా? యేసు ప్రభు వారు నా కొడుకు చనిపోతే అనేక మంది బ్రతుకుతారని ఇష్టపడ్డాడు. ఎంత గొప్ప ప్రేమ అండి. యేసు ప్రభు నేను చనిపోతేనే అందరూ బ్రతుకుతారు. తండ్రి అయిన దేవుడు నా కుమారుని విడిచిపెడితేనే అందరు కుమారులు బ్రతుకుతారు, అందరి పాపాలు పోతాయి. మన కుమారుని మనం విడిచిపెట్టకపోయినా పర్లేదు, కానీ మన తోటి వారిని మనం ఏం చేయాలంటే ప్రేమించాలి. మన తోటి వారిని మనం ఏం చేయాలి? ఎందుకు ప్రేమించాలంటే మన తోటి వారిని దేవుడు మనను ప్రేమించాడు కాబట్టి. హల్లెలూయా! దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మన తోటి వారిని మనం ఏం చేయాలి? మనందరి కోసం తన కుమారుని యేసు ప్రభువు విడిచిపెట్టలేదా? మరి మనం ఏం విడిచిపెట్టాలి అవసరం లేదు. దేవుడు నీ కుమారుని విడిచిపెట్టు, నీ భార్య విడిచిపెట్టు, వారిని త్యాగం చేసి దేవుడు అంటే వీరిని ఎలా అయితే ప్రేమిస్తున్నావో, నీ కొడుకుని ఎలా అయితే ప్రేమిస్తున్నావో, నీ భార్యను ఎలా అయితే ప్రేమిస్తున్నావో, నీ తల్లిదండ్రులు ఎలా అయితే ప్రేమిస్తున్నావో, అటువంటి ప్రేమను నీ పొరుగు వారిని కూడా, నీ తల్లిదండ్రులు అనుకో, నీ కొడుకు అనుకో, ప్రేమి. కానీ వాళ్ళ పైన నువ్వు ఏం పెట్టుకోకు,
ఎటువంటి ద్వేషం పెట్టుకోకు, ఎటువంటి కుట్ర పెట్టుకోకు, ఎటువంటి కోపము. నిన్ను వలే నీ పొరుగువాడిని ఏం చేయి? మరి ప్రేమిస్తున్నామా? దేవుడు నిన్ను నన్ను ప్రేమించి కుమారుడిని విడిచిపెట్టేశాడు. నువ్వు విడిచిపెట్టని అవసరం లేదు. ఏం విడిచిపెట్టకు నువ్వు? నీ డబ్బులు ఖర్చు పెట్టకు నువ్వు. కోపం పెట్టుకో. దేవుడు నాకు ఒకటే మాట, నీ ఎదుటివాడి పైన కక్ష పెట్టుకో, కోపం పెట్టుకో. ప్రేమి, వీలైతే క్షమించే, అంతే. అంతేగాని నీ నుంచి నేను కోరుకునేది ఏం లేదయ్యా, వాళ్ళ కోసం నీ డబ్బులన్నీ ఖర్చు పెట్టు, అవసరమైతే వాడి కొడుకు ప్రాణం కోసం నీ కొడుకుని అట్టేగా. దేవుడు అనట్లేదు. వాడి పైన మనం ఏం చేయకూడదు? పగ పెట్టుకోకూడదు, కోపం. ఏం చేయాలి మరి? దేవుడా, ఈ విధమైన అన్యాయం జరుగుతుంది, నువ్వే న్యాయం చేయాలి. దేవుడు న్యాయం చేయలేడా? దేవుడు న్యాయం చేయలేదండి. మరి పెడుతున్నాం ఈ రోజున. శిలువ పైన చనిపోతూ కూడా ఆయన అనుకున్న మాట, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి తెలవదయ్యా, దయచేసి క్షమించు. దేవుడు ఎవరు పెట్టారు అక్కడ? యేసుక్రీస్తు వారు దేవుడు మధ్య పెట్టి మీరు ఏం చేస్తున్నారు, క్షమించాలి అన్నప్పుడు మనం ఏం చేయాలి మరి? అటువంటిది. ఎందుకంటే గ్రహం స్టెయిన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఒరిస్సా వెళ్ళాడంట. ఆయన దేవుడు జర్మనీ. ఎందుకు వెళ్ళాడు ఒరిస్సా? పాపం యేసు వారి గురించి చెప్పాలని. అయితే ఆ ఊరు వెళ్ళాడు, ఒరిస్సా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏం చేశాడంటే, సరే దేవుడి గురించి చెప్తే ఎవరు వినపడట్లేదు, ఎవరు వినట్లేదు, ఏం చేద్దాం అని ఆలోచించి ఈ గ్రహం స్టేను తన భార్య ఇద్దరు పిల్లలు కూర్చొని ఏం చేశారంటే, మనం చెప్తే వినట్లేదు కాబట్టి ఏం చేద్దాం, దేవుడి ప్రేమను చూపిద్దాం, దేవుడు ఎంత ప్రేమిస్తాడో ఎటువంటి వాడు అని ఏం చేశారంటే, ఆ ఊళ్ళో కుష్ఠరోగులు అంటే ఏం చేస్తున్నారు, ఊరు బయట ఉంచుతున్నారంట. ఎవరు కూడా గుక్కెడు నీళ్లు పోయట్లేదు ఎవరికి? కుష్ఠరోగం వచ్చిన వాళ్ళకి. అయితే వీళ్ళు ఏం చేశారంటే, అయ్యో ఈ ఊర్లో కుష్ఠరోగం వస్తే ఇంత దారుణంగా చూస్తారా, కనీసం ప్రేమ లేని తల్లిదండ్రులు, భార్య, పిల్లలు అందరూ వదిలేసి కుష్ఠరోగుల్ని కనీసం మనం ఏం చేద్దామంటే దేవుడి ప్రేమను చూపిద్దాం అని అనుకొని ఈ కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళి వారి గాయాలు శుభ్రం చేసి వారికి తినడానికి తిండి పెట్టి కుష్ఠరోగులందరినీ కూడా వీరు మంచిగా చూసుకొని వారికి దేవుడు గురించి చెప్పారంట. కుష్ఠరోగి ఏ రోజు నేర్చుకోవాలి అయితే మీరు మీ పాపాలు ఒప్పుకోండి, యేసు ప్రభువుని నమ్ముకోండి, మీ పాపాలు పోతాయి, మీ పరలోకం పోతారు అని కుష్ఠరోగులకు సువార్త చెప్పుకుంటున్నారు. ఎవరు? గ్రహం చెందిన వ్యక్తి. అయితే ఆ ఒరిస్సా అనే ఊర్లో కొంతమంది దుర్మార్గులు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు, ఏమి ఎవడరా మన ఊరు వచ్చి ఏదో తెలియని దేవుడి గురించి చెప్తున్నాడు, వాడు తప్పేం చేశారా? ఈ గ్రహం చెందిన తప్పేం చేసిందా? పాపం ఊరంతా కూడా విడిచిపెట్టిన వాళ్ళని దగ్గరికి తెచ్చి వాళ్ళ గాయాలు తెచ్చి ఒక ముద్ద అన్నం పెడితే ఆయన మీద పగబట్టి ఒకనొక రోజున రాత్రి ఎక్కడికో వెళ్ళొచ్చారు. ఎవరెవరు? తల్లి, పిల్లలు, భార్య ఇంట్లో ఉంది. అయితే తండ్రి ఏమనుకున్నాడంటే, బాగా రాత్రి అయింది కదా, నా భార్య పని చేసేసి చచ్చిపోతుంది, భార్య ఎందుకు లేపడం అనేసి వాళ్ళకున్న బండి చిన్న జీప్ దాంట్లో పట్టుకున్నారట. పట్టుకుంటే ఈ దుండగులు ఏం చేశారంటే, ఆ పట్టుకున్న ఆ జీప్ పైన మొత్తం కూడా కిరోసిన్ పోసి అట్టించారు, అన్యాయంగా చంపేశారు. ఆ లోనే ఆ తండ్రి, పిల్లలు కాలి సజీవంగా చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత ఆ దేశం నుంచి చాలా మంది వచ్చారు, పోలీసులు వచ్చారు, విపరీతమైన జనం. ఆ కాల్చినప్పుడు దొరికారండి, ఎవరు కాల్చిన వాళ్ళు దొరికారు. అయితే పోలీసులు వచ్చి అంటున్నారు, కలెక్టర్ కూడా వచ్చి ఏమంటున్నాడంటే, కంప్లైంట్ పెట్టండి మేడం, మీరు జైలు వేస్తామని అన్నారు. అవన్నీ ఒక్క మాటకి ఆ యొక్క ఊరు మొత్తం కూడా ఆశ్చర్యపోయింది. యేసు ప్రభు వారు అంత శిలువలో ఉంటే క్షమించమన్నాం అని అన్నాడు, మేమెంత వాళ్ళని క్షమించండి అనేసి చిన్న కంప్లైంట్ కూడా రాయకుండా వాళ్ళని క్షమించి తన దేశానికి తరలిపోయింది. హల్లెలూయా. ఈ రోజున మనం దేవుడి కోసం మన కుటుంబాన్ని ఏమి నాశనం చేసుకోలేదండి. మన కుటుంబంలో ఎవరు మనం కోల్పోలేదు. కానీ కుటుంబంలో కోల్పోయిన ఆ భార్య కూడా వారిని క్షమించింది. మరి మన మనసు ఎలా జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు. కాబట్టి దేవుడు
మన ప్రాణాన్ని రక్షించడానికి తన బిడ్డ ప్రాణాన్ని దేవుడు ఏం చేశాడు? అర్పించాడు, విడిచిపెట్టాడు. ఈ రోజున నీవు విడిచిపెట్టిన అవసరం లేదు. దేవుడిని నేను విడిచిపెట్టిన అవసరం లేదు. దేవుడు నేను విడిచిపెట్టమని కూడా అనట్లేదు. నీ కొడుకు విడిచిపెట్టు కూడా అనట్లేదు. ఆయన అంటుంది ఏంటంటే, నా కుమారుని విడిచిపెట్టేది నిన్ను ప్రేమించి, అటువంటి ప్రేమను నువ్వు కలిగి నీ తోటి వారు నువ్వేం చేయి? ప్రేమించు అని చెప్తున్నాడు.